హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓర్ని ఏంటండి విసరాల ఫారెస్ట్ నుంచి నేను వచ్చేసారని ఎక్కడ చెప్పాను? ఆ! అసలు ఆ ఫోను సంగతి చేసిందెవరో మన వాళ్ళలో ఒక్కరు మాత్రమే గెస్ చేశారు. సయ్యద్ బాషా గారు. తన వెనకే రూమ్‌లోకి వచ్చిన వైష్యుని పాప్‌కార్న్ ఎగాదిగా చూస్తూ సిద్ధూ ఇది? ఏంటిది చిన్న పిల్ల అలా తింటున్నావు? అసలు రౌడీ నా మమ్మీని అనాలి. నిన్ను నెత్తినెక్కించుకున్నందుకు అన్నాడు సీరియస్‌గా. ఈలోపు సుచిత్ర డోర్ కొట్టగానే సిద్ధు డోర్ తీసి ఏంటి మమ్మీ అని అడిగేసరికి సుచిత్ర రేయ్! రేపు మార్నింగ్ వంట ఏం చేయాలి? నాకు రేపు బయట పనుంది. తొందరగా చెప్తే వెజ్జీస్ కట్ చేసి పెట్టుకుంటా అని అడిగింది. సిద్ధు ఏదో చెప్పబోతుంటే వైషు అత్త నువ్వేదైనా చెయ్యి. కానీ పులిహోర చేస్తే మాత్రం బావని పిలువు. బాగా చేస్తాడంటూ కిసుక్కున నవ్వింది. సుచిత్ర అదేంటి? ఎందుకలా అంటున్నావు? సిద్ధుకి పిచ్చ కోపమొస్తుంది. వైషు వైపు కొరా కొరా చూస్తున్నాడు. వైషు అదంతే అత్తా. అసలు ఇయర్ రింగ్స్ అంటూ చెప్పబోతుంటే సిద్ధు మామ్ బెండి ఫ్రై రసం చాలు అంటానే. సుచిత్ర ఓకే అంటూ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఆ ఇయర్ రింగ్స్ అంటూ ఏదో చెప్తున్నావు. ఏంటి సంగతి అని అడిగింది వైషు వైపు చూసి. వైషు అది సో అంటుంటే సిద్ధు మామ్ నాకు ఆకలేస్తుంది వెళ్లి డిన్నర్ చేయంటూ సుచిత్రను తోసి డోర్ లాక్ చేసి హ్యాండ్స్ మడుస్తూ ఏంటే మా మమ్మీ దగ్గర నిన్ను ఇరికించాలని ప్లాన్ చేస్తున్నావా? అని అడిగాడు దగ్గరకొస్తూ. వైషు అయ్యో! నిన్ను ఇరికించడం దేనికి బావా? రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తా గాని అంటూ కళ్ళెగరేసింది. సిద్ధు ఏంటే బెదిరిస్తున్నావా? అంటూ చేయి పట్టుకొని వెనక్కి తిప్పాడు. ఏంట్రా పులిహోర రాజా! పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటుంది. అంటూ తన మోచేత్తో సిద్ధు డొక్కలో పొడిచి వెనక్కి తిరిగి సిద్ధును ఒక తోపు తోసింది. సిద్ధు అబ్బా! అంటూ కడుపుని పట్టుకుని బెడ్ అంచులకి తగిలి టాంగమని తలకి దెబ్బ తగిలించుకొని కింద పడ్డాడు. వైషు చేతులు రబ్ చేసి నాతో పెట్టుకోకు వైషు ది రౌడీ విలన్ ఇక్కడ అంటూ నవ్వింది. సిద్ధు నుంచి సౌండ్ లేదు. ముందుకు పడిపోయి ఉన్నాడు. వైషు లే! ఇంకా నిన్నే అన్నది. సిద్ధు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో దగ్గరికెళ్ళి ఎద్దు బావ నిన్నే అంటూ కుదిపింది. అయినా రెస్పాన్స్ లేకపోయేసరికి తల పట్టుకొని పైకి లేపింది. షోలో లేకపోయేసరికి బావా! బావా! 2 సార్లు పిలిచింది. అయ్యో! ఇంత డెలికేట్ ఏంటి నువ్వు అనుకుంటూ వాటర్ బాటిల్ తెచ్చి నీళ్లు చల్లింది. కొంచెం కూడా కదల్లేదు. ఏమైంది అసలు ఉన్నాడా అంటూ ముక్కు దగ్గర వేలు పెట్టింది. సిద్ధు తనని గట్టిగా హగ్ చేసుకొని ఇప్పుడు చెప్పవే ఏంటే తెగ బెదిరిస్తున్నావు? ఏంటి నేను ఐడియా ఇవ్వబట్టే కదా మామయ్య వాళ్ళు యాక్షన్ టాలెంట్లు యాక్ట్ చేస్తున్నారు. అది విని విశిష్ట కూడా ఇవాళ రేపో వచ్చేస్తుంది. మళ్ళీ ఆ రౌడీ దగ్గరికి తిరిగి వెళ్ళకుండా ఉండటానికి కూడా ప్లాన్ చెప్పాను. ఇప్పుడు నీ అవసరమయ్యాక నన్నే బెదిరిస్తావా? ఇలా నిన్నొదిలేస్తే లాభం లేదే అంటూ పైకి లేచి వైష్యుని 2 చేతులతో పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి డోర్ లాక్ చేశాడు. షవర్ ఆన్ చేసేసరికి వైషు మొత్తం తడిసిపోయింది. వైషు బావా ఏంటిది అంటూ వెళ్ళబోతుంటే తనని లాక్ చేసి స్వీట్ రివెంజ్ అంటారు అంటూ లిప్స్ అందుకున్నాడు. వైషు తనని హగ్ చేసుకుంది. సిద్ధు తనని వదిలి రిప్లై ఇవ్వలేదు. ఇంకా అన్నాడు హస్కీగా. వైషు నువ్వు నిజంగా అమ్ముల్ బేబీవి బావా అంటూ తన చేతిని తోసి డోర్ తీసుకొని బయటికి పరిగెత్తింది. సిద్ధు తన వెనకే వచ్చి తన చేయి పట్టుకొని అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషు నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వగానే నువ్వు వినాలనుకునేది నేను చెప్పాలనుకునేది చెప్తానంటూ చెయ్యి విదిల్చి వెళ్ళిపోయింది. సిద్ధు యాహూ అంటూ ఎగిరాడు. ఫోన్‌లో వీర చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళడానికి 2 గంటల పైన పట్టింది ఖాళీ. సుబ్బులకి. తీరా చూస్తే అక్కడ వీర లేడు. వెంటనే తనకి ఏ నంబర్ నుంచి వచ్చిందో ఆ నంబర్‌కి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అరగంట పాటు వెతుకుతూనే ఉన్నారు. సుబ్బు ఇదేంట్రా లొకేషన్ ఇదే కదా! చెప్పాడు. మరిక్కడే ఉండాలిగా. కనపడ్డే అన్నాడు చుట్టూ చూస్తూ. కానీ అదే నాకు అర్థం కావడం లేదు అంటూ ఫోన్ చేసింది వీర కాదు అన్నాడు ఉన్నట్టుండి. సుబ్బు వైపు చూస్తూ. సుబ్బు వీర కదా! అదేంటి? తన వాయిసే కదా మనం విన్నది. కానీ వాయిస్ తనలాంటిది కానీ తనది కాదు. సుబ్బు తలగొక్కుంటూ మరి చిట్టిగాడిది అంటాడు కాళీ. సుబ్బు అంటే వాడు వీర వాయిస్‌లో మాట్లాడి మనల్ని కాళీ వాడు మొన్న ఓవర్ చేశాడని మనం తిట్టేసరికి మనిద్దరి మీద కోపం పెంచుకొని వీర వాయిస్‌తో కావాలని ఇంత దూరం పంపాడు. సుబ్బు నోరు మీద చేయి పెట్టుకుని అమ్మ చిట్టిగా ఎంత పని చేశావురా! పదరా పోయి వాడి పని చెప్దామన్నాడు సీరియస్‌గా. కాళీ ఆగాగు వాడి ప్లాన్ వాడికే తిప్పి కొడదామంటూ సింహ ఫోన్ చేసి ఏదో చెప్పి సమీర్‌కి కూడా చెప్పమన్నాడు. సుబ్బు అది విని అయిపోయాడు నా కొడుకు. పదరా అంటూ కారెక్కాడు. సమీర్ హౌస్. ఏయ్! జర చిందేయ్. ఏయ్! నింగిలో తార నీ చేతిలోకి రాదా అంటూ చిట్టిగాడు డాన్స్ చేస్తున్నాడు. తన ఫోన్ రింగ్ అయింది. కాళీ నంబర్ నుంచి. చిట్టి వీడేంటి నాకు చేస్తున్నాడు? కొంపదీసి కనిపెట్టలేదు కదా అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. కాళీ ఏడుస్తూ చిట్టి అన్నాడు.
చిట్టి ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావన్నాడు నవ్వాపుకుంటూ. ఖాళీ వీర ఫోన్ చేసి, పలానా చోట ఉన్నా రమ్మనేసరికి వెళ్ళాం. చిట్టి నవ్వుకుంటా ఉంటాడు. ఏమైందన్నా? వీరన్న డేంజర్ మేడం వచ్చారా? లేదురా! వాళ్ళ కోసం వెతుకుతుంటే సుబ్బును కారు గుద్దేసిందిరా! చిట్టి నవ్వడం ఆపి, తనకేం కాలేదు కదా అని అడిగాడు. తలకి బలంగా గాయం తగలటంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం. చిట్టి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు కుసుంత కంగారుగా. ఏమోరా! లోపల ఆపరేషన్ జరుగుతుంది. సమీర్, సింహ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వే ఈ విషయం చెప్పురా వాళ్ళకి అంటూ కాల్ కట్ చేశాడు. చిట్టి ఓయమ్మనే! నేనేదో కాసేపు అలా తిప్పుదామని ప్లానేస్తే వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఆ సుబ్బిగాడు పోయాడంటే నా చావు ఖాయమంటూ తల పట్టుకున్నాడు. ఈవినింగ్ 5 గంటలకి డాన్స్ పోటీలు మొదలైనాయి. "ఏరా జాన్! నేను ఇంతసేపు కూర్చోవడమే ఎక్కువ. ఇక వెళ్తానంటూ పైకి లేచాడు. విశిష్ట ఎక్కడికెళ్తారు డాన్ బాబు? మనమేమి విహారయాత్రకో, హనీమూన్‌కో రాలేదు. బోర్ కొడుతుందని వెళ్లి రూమ్‌లో రిలాక్స్ అవ్వటానికి. మనకు సెకండ్ ఆప్షన్ లేదు. సో ఇక్కడే కూర్చుందామంటూ తనని కిందకి లాగింది. చమేలి, సొనాలి వచ్చి విశిష్ట చేయి పట్టుకొని రమ్మన్నారు. విశిష్ట ఎక్కడికని అడిగింది ఆశ్చర్యంగా. షటోరా వీళ్ళ టీమ్‌లో అమ్మాయి కాలు దెబ్బ తగిలి పడిపోయింది. అందుకే నిన్ను డాన్స్ చేయడానికి పిలుస్తున్నారంటూ వీరు పక్కన కూర్చున్నాడు. నాకు మీ డాన్స్ రాదంది కంగారుగా. ఇదిగో ఈ సెకలు నచ్చాకే వెళ్ళిపోతున్నాను అన్నాడు సీరియస్‌గా. షటోర దీది వాళ్ళు చూపిస్తారు కాసేపు ప్రాక్టీస్ చెయ్యి. నీకే వస్తుందన్నాడు. విశిష్ట అమ్మో! నాకు భయం షటోర ఐ కాంట్. చమేలి, సొనాలి ఏం కాదు. మేమున్నామంటూ లాక్కెళ్లారు. షటోర వీర వైపు చూసి వీర జీ ఏం చేస్తుంటారు మీరు? అని అడిగాడు హిందీలో. వీర నీకెందుకు బే! నేనేం చేస్తే దొబ్బెయ్ ఇక్కడి నుంచి అని తెలుగులో అన్నాడు చిరగ్గా. షటోరా మీరసలు నవ్వరా అంటాడు. నవ్వను. నీకేంట్రా ప్రాబ్లమ్ అంటాడు వీర. షటోరా హిందీలో చెప్పండి. మీ గురించి మీ భాషలో చెప్తే నాకు అర్థం కావడం లేదు. వీర నికలో యహా సే సాలే అంటూ కొట్టబోయేసరికి షటోరా పరుగో పరుగు. వీరచ్చి దీనమ్మ జీవితం. వచ్చి ఇక్కడ పడ్డా అనుకుంటూ వెళ్లి రాయిని బలంగా తన్నాడు. అది ఎగిరి ఎళ్లి దూరంగా పడికింది. లోపల విశిష్ట వాళ్ళతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఒకసారి చూపించగానే తను చేయడం చూసి అందరూ షాకయ్యారు. విశిష్టకి డాన్స్ చేస్తుందనే గాని ధ్యాసంతా వీర మీదే ఉంది. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని. ఎవరితో మాట్లాడడు. పోనీ టైం పాస్ అవుతుందిలే అనుకోటానికి. ఛీ! ఒకవైపు అడవిలో ఈ మనుషుల మధ్య ఎంత మెమరబుల్ డేస్ గుర్తుపెట్టుకోవాలి. తనేమో అలా ఉంటే ఎలా అనుకుంటుంటే తనకొక ఐడియా వచ్చింది. అంతే ఎగిరి గంతేసింది. వెంటనే చమేలితో షెటోరన్ తీసుకురమ్మని సైగ చేసింది. చమేలి వెళ్లి తనని పిలుచుకొచ్చింది. విశిష్టని చూడగానే సెటోరా దీది ఒక మాట అడుగుతా నిజం చెప్పాలన్నాడు కింద కూర్చుంటూ. విశిష్ట అడుగు అంటూ తన పక్కనే కూర్చుంది. షటోరా అదే మీ హస్బెండ్ నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా! విశిష్ట షాక్. బట్ ఏ ఫీలింగ్స్ కనపడనీయకుండా అదేం లేదు. మా ఇంట్లో కుదిర్చిన మ్యాచే అంటూ కవర్ చేసింది. షటోరా నమ్మాలే గాని ఎలా భరిస్తున్నావు అతన్ని? ఒక నవ్వుండదు, ఒక పలకరింపుండదు. కనీసం పక్కన కూర్చున్నా కూడా నచ్చదు. నీకు అతనికి అస్సలు సెట్ అవ్వలేదు. నువ్వేమో మా వనదేవతలా ఉన్నావు. మా గూడెంలో టాక్. మరి అతను రాక్షసుడిలా ఉన్నాడంటూ మొహం మార్చేశాడు. విశిష్ట ఏయ్! అతనేమి రాక్షసుడు కాదు. మనలాంటి మనిషే అంటూ తల మీద ఒకటి పీకింది. షటోర తలరుద్దుకుంటూ నువ్వేమైనా అనుకో. నాకతను నచ్చలే. మనోళ్ళు కూరలో కరివేపాకులో ఉంటాడు. నీకేంట్రా నచ్చేది? విశిష్ట ఎందుకో అతను అలా అనగానే చాలా బాధ, కోపమొచ్చేశాయి. బట్ టైంకి షెల్టర్ ఇచ్చాడని తమాయించుకొని నాకొక హెల్ప్ చేయవా అని అడిగింది. ఆ! ఏంటో అడుగు దీది అంటాడు షెటోరా. విశిష్ట తనకేదో చెప్పగానే షెటోరా కొంచెం కష్టమే. బట్ ట్రై చేస్తా అంటూ లేచి వెళ్ళిపోయాడు. విశిష్ట తను వచ్చే వరకు టెన్షన్‌గా అటు ఇటు తిరుగుతూనే ఉంది. 10 నిమిషాల తర్వాత వచ్చి ఓకే అక్క అంటూ చూపించాడు థంబ్. విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్లి వీరని వెతుక్కుంటూ వెళ్లి రండంటూ డాన్స్ పోటీలు జరిగే ప్లేస్ దగ్గరికెళ్ళింది. వీరేష్ నాకిలాంటివి నచ్చవు అనగానే, నా కోసం ఒక గంట ప్లీజ్ అంటూ ఒక చోట కూర్చోబెట్టి ఎళ్ళింది. డాన్స్ పోటీలు అప్పటికే మొదలైనాయి. ముందు గ్రూప్ డాన్స్‌లు. చమేలి వాళ్ళ వంతు రాగానే చమేలి, సోనాలి, విశిష్ట ఇంకో అమ్మాయి కలిసి డాన్స్ చేస్తుంటే అందరూ విశిష్ట్‌నే చూస్తున్నారు. వీర అయితే రెప్ప వేయటం కూడా మర్చిపోయాడు. ఫ్రీజ్ అయ్యేలా కూర్చున్నాడు వీళ్ళ డాన్స్ అయ్యాక స్లోగా డాన్స్ మొదలైంది సోలోగా. విశిష్ట దూరం నుంచే వీరని గమనిస్తుంది. నెమ్మదిగా సీరియస్‌నెస్ తగ్గి డాన్స్ చూస్తున్నాడు. చివరికొతను వచ్చి వాళ్ళ భాషలో ఏదో చెప్పగానే షర్టోర విశిష్టత అక్కా! నిన్నే పిలుస్తున్నారనగానే విశిష్ట చెప్పింది. గుర్తుందిగా పద అంటూ షెటోరతో వెళ్ళింది. విశిష్ట రాగానే వీర ఇంకా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నాడు. అది గమనించిన విశిష్ట షెటోరకు సైగ చేసింది. షెటోర వాళ్ళ భాషలో అందరి వైపు చూస్తూ ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తమ భావాల్ని ప్రకటిస్తూనే ఉండాలి. లేకపోతే చాలా కష్టం.
ఇప్పుడు మన అతిథి విశిష్ట మనుషుల యొక్క భావాల్ని ఎలా ప్రకటించారో చూపిస్తారు అంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట వీర వైపు ఓసారి చూసి, ముందు అప్పుడే పుట్టిన పసికందు ఎలా ఏడుస్తుంది. తర్వాత అక్కడున్న 4 సంవత్సరాల పాప చూపించి, ఆ వయసులో తోటి పిల్లలతో ఆడుతూ ఎలా చెంగు చెంగున ఎగురుతూ నవ్వుతుందో. ఆ తర్వాత పెద్దయ్యే కొద్దీ భయం, కోపం, అలగటం, ఆకలి వేస్తే ఎలా అడగాలో. ఆ తర్వాత వయసు వచ్చాక మొహమాటంగా, బెరుగ్గా ఉండటం. ఫ్రెండ్స్‌తో జోకేసుకుంటూ నవ్వటం. పెళ్లి వయసొచ్చాక పెళ్లిలో సిగ్గు, టెన్షన్ కలిపి చూపించింది. పెళ్లయ్యాక భర్తను చూసి సిగ్గుతో పారిపోవడం. ఆ సరికే అందరూ నోళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. వీర అయితే మొదటిసారి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది నోట్ చేసుకోండే. ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయా అన్నట్లు చూస్తుంటే, అది గమనించిన విశిష్ట కడుపుతో ఉన్నప్పుడు ఎలా నడవాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? పురిటి నొప్పులు పడ్డం, ఆ తర్వాత పాప పుట్టాక తనని ఎలా పెంచాలి అని, తర్వాత పాప పెద్దయ్యాక అమ్మగా తన ఆనందం, ఫైనల్‌గా చనిపోవడం వరకు ఎలాంటి మాటలు లేకుండా కేవలం హావభావాలతో చూపించింది. అదయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు. వీర అసలు ఏం జరిగిందో అర్థం కాక చూస్తున్నాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్లి మీకు నచ్చిందా అని అడిగింది కంగారుగా. వీర ఆ అంటూ తలూపాడు. విశిష్ట థాంక్స్ అంటూ ఆనందంగా నవ్వి తన పక్కన కూర్చుంది. వీర చేయి పట్టుకొని, వీర జాన్ ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అని అడిగాడు. ఇక్కడి నుంచి డాన్ బాబు వాయిస్ చిరాకు నుంచి సీరియస్‌నెస్‌కి డౌన్ అవుతుంది. అది కూడా ఓన్లీ విశిష్ట విషయంలోనే. విశిష్ట అదా! నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నా. అందుకే నాకు కళ్ళతోనే మన ఫీలింగ్స్ చూపించడం వచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నవ్వు, ఏడుపు, బాధ, సంతోషం, ఆనందం, కోపం అన్నీ ఫీల్ అవుతాడు. కానీ మీ విషయంలో మాత్రం ఎవరు పట్టించుకునేవారు లేక, ప్రేమను చూపించేవారు లేక, కేవలం కోపం, చిరాకు, అసహనం మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. వీర శ్రద్ధగా వింటున్నాడు. అది గమనించిన విశిష్ట వీర చేతిని తన చేతిలో తీసుకొని, నాకోటి చెప్పండి. ఇదివరకు 2 సార్లు అడిగా మిమ్మల్ని. కానీ ఇప్పుడు వేరే. మీరు నన్ను ఎందుకు లవ్ చేశారు? వీరా, ఎందుకో నాకెవరూ నచ్చరు కానీ, నిన్ను చూడగానే ఎందుకో తెలీదు. చాలా నచ్చేసావు. అది ఇష్టమని కూడా తెలీదు. జాన్ అంటూ తన వైపు చూశాడు. విశిష్టకి గుండెల్లో దడ మొదలైంది. ఎందుకో వీర ప్రెజెన్స్ తనకి నచ్చుతుంది. వీర అయితే ఇప్పుడు నేను ఫీలింగ్స్ నేర్చుకోవాలని అదంతా చేశావా? విశిష్ట అవును. మిమ్మల్ని ఎవరు ఏమన్నా నాకు నచ్చడం లేదు. అందుకే మీకోసం చేశాను. మీరు నవ్వకపోయినా పర్లేదు కానీ, అంత కోపంగా, చిరాగ్గా ఉండకండి అంటూ వీర మొహాన్ని తన చేతుల్లో తీసుకొని, నా కళ్ళలోకి చూడండి అంది. వీర తననే చూస్తుంటే విశిష్టకు సిగ్గు రన్నింగ్ కంట్రోల్ చేసుకుంటూ, మీకెప్పుడు కోపం కానీ, చిరాకు కానీ, బాధ కానీ ఏమొచ్చినా నా మొహం చూడండి అంటూ చుట్టూ చూసింది. ఎవరు లేరు. అందరూ డాన్స్ పోటీల్లో గెలిచింది ఎవరో చెప్తుంటే అటువైపు వెళ్లారు. వీర విశిష్టనంత దగ్గరగా చూసేసరికి జాన్ అంటూ పిలిచాడు. సీరియస్‌గానే. స్వీట్‌గా ఎప్పుడు పిలుస్తాడని మాత్రం అడక్కండే. వశిష్ట ఆ! అంటూ తన వైపు చూసింది. తనని హగ్ చేసుకున్నాడు గట్టిగా. విశిష్ట చేతులైతే ముందుకెళ్ళాయి కానీ, హగ్ చేసుకోవాలా వద్దా అంటూ ఆగిపోయాయి. వీర తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు. తన చెంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి. కళ్ళు దించేసింది. తన మొహాన్ని ఎదురుగా దగ్గరగా తీసుకునేసరికి దూరం నుంచి దీదీ అంటూ వినపడి, వీరని వదిలి అటువైపు చూసింది. వీరజాన్ ఆ షెటోరన్ గాడు మాత్రం చంపాకే వెళ్దామంటాడు. కరెక్ట్ టైంకి పిలుస్తాడు వెధవ అంటూ కోపంగా చూశాడు. విశిష్ట నవ్వుతూ సరే రండి నాతో అంది. నేనిక్కడే ఉంటా నువ్వు వెళ్ళేసిరా అన్నాడు. సరే అంటూ విశిష్ట వెళ్తూ సగం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసింది. వేరే తననే చూస్తున్నాడు. విశిష్ట అమ్మో! ఏమైంది నాకు? తనకి అట్రాక్ట్ అయిపోతున్నా అనుకుంటూ షెటోర దగ్గరికెళ్ళింది. చమేలి, సొనాలి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి విశిష్ట అమాంతం పైకి లేపారు. విశిష్ట ఏమైందని అడిగింది నవ్వుతూ. మీ గ్రూప్ గెలిచింది దీదీ అంటాడు షెటోర. ఆ తర్వాత నువ్వు చేసింది ఇంకా బావుందన్నారంటూ చప్పట్లు కొట్టాడు. వాళ్ళ నాయకుడు ఇంకా ఆయన భార్య వచ్చి విశిష్టను చూసి మురిసిపోయారు. వాళ్ళ భాషలో ఏదో చెప్పి వెళ్ళిపోయారు. షెడోరా ట్రాన్స్‌లేట్ చేయబోతుంటే విశిష్ట చెయ్యి అడ్డుపెట్టి అవసరం లేదు. నాకు అర్థమైంది. ఈ అమ్మాయి మన తాండాలో పుట్టి ఉంటే భలే ఉండేదన్నగా అన్నారు అంటూ కళ్ళెగరేసింది. షెటోరా దీది నీ టాలెంట్‌కి విశిష్ట సరే మరి మేమింక మా గెస్ట్ హౌస్‌కెళ్ళిపోతాం. అదే నువ్వు నాకు ఇచ్చిన ఇల్లు అంటూ వెళ్ళబోతుంటే షెటోరా ఇప్పుడే ఇంకాసేపట్లో భార్యాభర్తల గేమ్స్ ఉంటాయి. నీకు పర్మిషన్ కూడా ఇచ్చేశారు చూడటానికన్నాడు. విశిష్ట అవునా అంటూ ఆనందంగా ఎగురుకుంటూ వీరి దగ్గరకొచ్చి డాన్స్ గెలిచిన సంగతి ఇంకా నైట్ ప్రోగ్రామ్ గురించి చెప్పి, అబ్బా! ఇంక నా వల్ల కాదు. తల పగిలిపోతుంది వెళ్దాం పద అన్నాడు. విశిష్ట బుంగమూతి పెట్టుకొని అలిగి అటువైపు తిరిగింది. వీర ష్
ఏంటి జాన్? నీకోసమే కదా వచ్చాను. ఇంకా అంటే ఎలా చెప్పు అని అడిగాడు సీరియస్‌గా. మాటల్లో చిరాకు కనపడలేదు, వినపడలేదు. విశిష్టకి షాక్. సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పదండి అంటూ ముందుకు నడిచింది. సరే ఈ ఒక్కసారికి వస్తా. ఇంకేం అడగొద్దు నన్ను అన్నాడు. నవ్వుతూ చాలా థాంక్స్ మిస్టర్ డాన్ బాబు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. లేత తమలపాకు లాంటి చెయ్యి. గులాబీ రేకు, కుంకుమ పూలు కలిపి దానిలో మిల్క్ యాడ్ చేసి కొంచెం కాటన్ మిక్స్ చేసి విశిష్ట చేతులు చేసినట్లుగా ఉన్నాయి. వీర థాంక్స్. ఎందుకు అంటూ తన చేతిని వదిలాడు. అరగంట తర్వాత చమేలి, సొనాలి వచ్చి వీళ్ళకి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయారు. విశిష్ట తింటుంటే వీర జాన్ తినిపించు అంటూ ప్లేట్ అందించాడు. విశిష్ట నవ్వుకుంటూ తనకి తినిపించింది. వీళ్ళు తినడం కంప్లీట్ చేశాక షెటర్ వచ్చి దీదీ ఇందాక మీరు డాన్స్ ప్రాక్టీస్ చేశారే దాని వెనకే నేను చెప్పిన పోటీలు జరుగుతున్నాయి. వెళ్ళండి. కానీ ఒకటి చూడటం వరకే. ఆడటానికి మాత్రం నో ఛాన్స్. ఐ నో యూ గో అంటూ వీర చేయి పట్టుకొని నడిచింది. వీరకసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. లైఫ్‌లో ఫర్ ఫస్ట్ టైమ్ కొంత సంతోషంగా ఉంది. తన కోసం ఒకరు తనతోనే ఉండటం. అది కూడా ఏమీ ఆశించకుండా. విశిష్ట తీసుకెళ్తుంటే అలా వెళ్ళిపోయాడు. విసిరలు వెళ్ళేసరికి అక్కడ 10 జంటలున్నాయి. దాదాపు వీళ్ళ వయసు వాళ్ళే అటు ఇటుగా. ఇద్దరూ ఒక చోట కూర్చోగానే ఆ నాయకుడు భార్య విశిష్టని చూసి వాళ్ళ ఆయనతో విశిష్ట వాళ్ళు కూడా పాల్గొనాలని అడిగింది. ఆయన వేరే వాళ్ళని పిలిచి చెప్పగానే వాళ్ళు సరేనన్నారు. నాయకుడు భార్య వచ్చి విశిష్టని పైకి లేపి వీరనారి పైకి లేపమని సైగ చేసింది. అబ్బే! ఒక్కళ్ళు చెప్తే చేసేట్లయితే వేరే ఎందుకవుతాడు? ఆమెను మాత్రం మఫ్ఫే ఫేస్‌తో చూసి తల తిప్పుకున్నాడు. ఆమె షాకయ్యి విశిష్టతో తీసుకురా అని చెప్పింది. విశిష్ట రండి అంటూ చేయిచ్చింది. జాన్ నన్నొదిలేయి నువ్వెళ్ళు అనగానే ప్లీజ్ అంటూ పైకి లేపింది విశిష్ట. ఆమె వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ జంటల మధ్య నిల్చోపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. మగవారంతా బయటికెళ్ళిపోయారు. ఆమె అందరితో సిద్ధమేనా అని అడిగింది. ఇందులో 3 భాగాలుంటాయి. మొదటి భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళ కళ్ళలో ఒక్కొక్కరు చూసుకోవాలి. ఏ జంటయితే కళ్ళార్పకుండా ఎక్కువ సేపుంటారో వాళ్ళు గెలిచినట్టు అంటూ చెప్పింది. విశిష్ట దగ్గరకొచ్చి సైగల ద్వారా అర్థమయ్యేట్లు చెప్పింది. వీర అనవసరమా అవసరమా మనకి ఇదంతా అని అడిగాడు. విశిష్ట ఇంకేం మాట్లాడొద్దంటూ వీరి చేతులు తన నడుం చుట్టూ వేయమని తను వీరి భుజాలపై చేతులు వేసింది. ఆమె విసిలేయగానే జంటలన్నీ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవడం స్టార్ట్ చేశారు. వీరి చూపులు సీరియస్‌గా మొదలైనాయి. విశిష్ట చూపులు చురుగ్గా మొదలైనాయి. ఒక్కో సెకండ్ గడిచే కొద్దీ కళ్ళు మంటలు మొదలైనాయి. తర్వాత నీళ్లు కారుతున్నాయి. కొన్ని జంటలు కళ్ళార్పేసి పక్కకి తప్పుకున్నారు. వీరికసలు చాలా షాకింగ్‌గా ఉంది. ఏముంది తన కళ్ళలో? ఇంతలా ఇదైపోతున్నాను అనుకుంటున్నాడు. చివరికి 3 జంటలు మిగిలాయి. 3 జంటల్లో ఒక జంట నెక్స్ట్ వీర కళ్ళార్పేసరికి విసిరలు ఓడిపోయారు. లాస్ట్‌కి ఒక జంట గెలిసింది. వీళ్ళు సెకండొచ్చారు. నెక్స్ట్ గేమ్ దూరంగా ఉన్న 5 ఇళ్ళు చూపించి వీళ్ళ భార్యలు అందులో ఒకదానిలో దాక్కుంటారు. మొదటి ఛాన్స్‌కి ఎవరు కనుక్కుంటే వాళ్ళు గెలిచినట్లు. మొదటి రౌండ్‌లో 11 జంటల నుంచి 7 జంటల్ని సెలెక్ట్ చేయడంతో మిగిలిన జంటలు వెళ్ళిపోయాయి. పోటీ మొదలైంది. అందరూ అయిపోయాక విసిరేల వంతొచ్చింది. విశిష్ట లోపలికెళ్ళాక వీర తన వెతకడానికెళ్ళాడు. ఇచ్చేది ఒక్కటే ఛాన్స్. ఉన్నది 5 ఇళ్ళు. అవి కూడా దూరంగా. వీరితో పాటు ఆ నాయకురాలొచ్చింది. ఆమె వీరని చూసి ఏం చెప్పాడు? అంత లేదనుకుంది. బట్ వీర కరెక్ట్‌గా వెళ్లి విశిష్టని బయటికి తెచ్చాడు. విశిష్ట కూడా షాక్. అలా ఎలా అని. ఇంక నాయకురాలికైతే నో సౌండ్. 3 రౌండ్‌కొచ్చేసరికి 4 జంటలు మిగిలాయి. ఇంకా ఉంది. సారీ గైస్. ఎపిసోడ్‌లో వీర నవ్వే వరకు రాయాలంటే ఇంకా చాలా ఉంది. ఇద్దరి మధ్య ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈసారి పక్కా పెద్ద ఎపిసోడ్‌తో వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.